వెల్కమ్ టు డి మీడియా. నేను మీ దేవేందర్. ఢిల్లీలో జరిగిన బాంబు బ్లాస్టులో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 మంది ప్రాణాలతో పోరాడుతున్నారు. 20కి పైగా షాపులు ధ్వంసమయ్యాయి. 200 మీటర్ల వరకు ఆ విస్ఫోటనం యొక్క విధ్వంసం చెలరేగింది. దాదాపు 200 మీటర్ల దూరం వరకు వెహికల్ ఎగిరిపడ్డాయి. మనుషులు చెల్లా చెదురుగా ఎగిరిపడ్డారు. మరి ఈ భారీ విస్ఫోటం భారతీయ సమాజాన్ని విస్మయంలోకి నెట్టిపడేసింది. భారత్ పైన ఉగ్రదాడులు బయోవార్ రూపంలో జరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. 3 డాక్టర్ల వద్ద అత్యంత ప్రమాదకరమైన పదార్థాలు లభించాయి. హైదరాబాద్కు చెందిన అహ్మద్ అనే డాక్టర్ వద్ద 300 కేజీల వరకు ఆముదం నూనె నుండి సపరేట్ చేయబడిన విష పదార్థం రేసిన్ లభించింది. ఇక గజియాబాద్ నుండి ఒక డాక్టర్ వద్ద 350 కేజీల వరకు ఆర్డిఎక్స్ లభించింది. జమ్మూ కాశ్మీర్కి చెందిన డాక్టర్ వద్ద 2900 కేజీల అమోనియం నైట్రేట్స్ లభించాయి. మరి ఇవన్నీ చూస్తే భారత్ పైన ఒక భారీ బయోవార్ జరగబోతోంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిది, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలదే కాదు, భారతీయ పౌరులందరిది కూడా. రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకండి. అవసరం లేనప్పుడు బయటకి వెళ్ళకండి. వ్యక్తిగతంగా స్వీయ రక్షణ విధానాలను పాటించండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ.